జై హో. పెళ్లికైనా సొంతూరు వెళ్లాలన్నా సైకిలే. 25 కిలోమీటర్ల దూరంలో ఏ గ్రామానికైనా సైకిల్ మీద దూసుకెళ్తారు. ఆయనే ప్రకాశం జిల్లా ఎన్ఆర్ఐ ఫోరం సమన్వయకర్త, ఒంగోలు నగరంలో ఈఎన్టీ నిపుణులు డాక్టర్ కొర్రపాటి సుధాకర్. తన వంతుగా వాహన కాలుష్యం తగ్గేందుకు తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఫోరం పక్షాన వేలాది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 170 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. గంటలంటే గుడి గంటలు, బడి గంటలే జ్ఞాపకమొస్తాయి. సైకిల్ బెల్లు ఉంది. ఉషోదయానే దినపత్రిక అందించే బాయ్ సైకిల్ మీద వస్తూ పేపర్ను మిజైల్లా విసిరి మాయమయ్యేవాడు. ఉత్తరాల తానప్పలు, కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లు సైకిల్ మీదనే వచ్చి విక్రయించేవారు. ఆ దృశ్యాలు నేడు అదృశ్యమయ్యాయి. ఇప్పుడు కొద్ది దూరాలకే బైకులు వాడుతూ శ్రమకు దూరమయ్యారు. ఇటు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అటు చుట్టూ పర్యావరణానికి చేటు తెస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఒంగోలులో ప్రముఖ వైద్యులు కొర్రపాటి సుధాకర్ సైకిల్నే తన వాహనంగా చేసుకున్నారు. ఎటు వెళ్లినా బైస్కిల్నే ఉపయోగిస్తూ జనచేతన తెస్తున్నారు. నేను ఈఎన్టీ సర్జన్ని. నేను 2005 నుంచి ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తున్నాను. పర్యావరణం గురించి కొంచెం మా స్కూల్లో టీచర్స్ ప్రభావం వలన ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ కానీ, చిన్నప్పుడు ఉన్న ఈ వాతావరణం అంతా ఇప్పుడు చెడిపోయింది. మనిషి ఆ ప్రభావం వలన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2008 నుంచి కార్యక్రమాలు మొదలెట్టాను. సైకిల్ తొక్కడం అనేది నా కోసం, చుట్టూ ఉన్న పరిసరాలు కాలుష్యం కాకుండా ఉండడం కోసం నా వంతుగా, అంటే నేను ఒక్కడిని చేస్తే ఇది జరుగుతుందా అంటే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి ఇదే పందాలో వెళ్తారేమోననే చిన్న ఆశతో నేను 2008 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఎప్పుడైనా ఆయన కారులో వెళ్తే అందరూ డాక్టర్ గారు మీరేంటి ఇలా కారులో వెళ్తున్నారు, మీ సైకిల్ ఏమైంది అని ఆయన అడుగుతారు. అంటే ఇప్పుడు సైకిల్ ఆయన జీవితంలోనే కాదు, శరీరంలోనూ ఓ భాగమైంది. ఒంగోలు చుట్టూ ఏ గ్రామాలకు వెళ్లినా సైకిలే. అలా ఓ సంక్రాంతికి 40 కిలోమీటర్ల దూరాన ఉన్న స్వగ్రామం కొర్లపాటి వారి పాలానికి సైకిల్ మీద వెళ్లి వచ్చారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లి రావాలన్నా సైకిల్ రథాన్నే ఉపయోగిస్తున్నారు. మనం సైకిల్ తొక్కడం మన ఆరోగ్యం కోసం, అదే సమయంలో పరిసరాల కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఇన్ని విధాల ఉపయోగం ఉంది. నా బాడీలో పార్ట్ అన్నమాట సైకిల్ అంటే. ఎప్పుడన్నా నేను పొరపాటున కారు తీసిన, బండి మీద వెళ్తున్నా, ఏం డాక్టర్ గారు సైకిల్ ఏమైంది, మీరేంటి కారులో వస్తున్నారు, బండి మీద వస్తున్నారు అని డిమాండ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఒంగోలులో సైకిల్, డాక్టర్ సుధాకర్, ఆ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో మెడిసిన్ చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో ఈఎన్టీలో ఎంఎస్ చేశారు. జిల్లా ఎన్ఆర్ఐలతో ఆయన 2016లో ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం పీజీఎన్ఎఫ్ ను స్థాపించారు. సహ వ్యవస్థాపకులుగా సమన్వయం చేసుకుంటూ సంస్థ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన 170 స్కూళ్లలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఫోరం పక్షాన పాఠశాలల్లో 1000 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. సైకిళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఒక 1000 సైకిల్ వరకు గవర్నమెంట్ హై స్కూల్స్లో బయట ఊర్ల నుంచి వచ్చే పిల్లల కోసం మేము డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం 3 కిలోమీటర్లు అంత డిస్టెన్స్లో ఉన్న ఊర్ల నుంచి వచ్చే పిల్లలకి మేము సైకిల్స్ అరేంజ్ చేశాం. అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత సైకిల్స్ అన్నీ స్కూల్కి అప్పచెప్పాలి, స్కూల్లోనే ఉంటాయి. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సైకిల్స్ మళ్ళీ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ఇయర్ వాళ్ళు వాడుకునేటట్లు చేస్తాం. ఆస్పత్రుల్లో వైద్యుల కోసం గంటల తరబడి నిరీక్షణ రోగులకు మనోవేదనే. రోగులు ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు డాక్టర్ సుధాకర్ చక్కని పరిష్కారం చూపిస్తున్నారు. పఠనాసక్తి పెంచే విధంగా తన ఆస్పత్రిలో విలువైన తెలుగు సాహిత్యాన్ని అందుబాటులో ఉంచారు. ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు వెయిటింగ్ చేస్తూ పుస్తకం చదివే దీనికోసం ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ చాలా విలువైన పుస్తకాలు పెట్టాను. చిన్న లైబ్రరీ లాగా అరేంజ్ చేశాను. పుస్తకం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు నేను రావడం లేట్ అయినా చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు. పఠనాసక్తిని పెంచడానికి, పిల్లల్లో కూడా అలవాటు చేయడానికి మేము 250 గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు ఇచ్చాం. స్టోరీ బుక్స్ కానీ, జీవిత చరిత్రలు కానీ గొప్పవాళ్ళై ప్రకాశం గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఆ ఆర్గనైజేషన్ ద్వారా
మేము ఈ పుస్తకాలని అరేంజ్ చేశాం. పర్యావరణంపై అవగాహన, విద్యా కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. చిన్న చిన్న సామాజిక వనాలను పెంచడాన్ని ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా తమ సొంత పొలంలో మొక్కలు నాటి వనాన్ని తయారు చేశారు. పర్యావరణం కోసం సైక్లింగ్ చేసినట్లే దాంతోపాటు మొక్కలను కూడా పెంచాలనే ఒక ఆలోచన వచ్చింది. పర్యావరణాన్ని ఎంతో కొంత నా వంతుగా నా వైపు నుంచి నేను ఏం చేయగలనని ఆలోచించి మా 1.5 ఎకరం పొలంలో మా బ్రదర్స్ సహకారంతో ఈ పొలంలో ఒక 200 మొక్కలు 5 సంవత్సరాల క్రితం నాటాను. ట్యాంకర్లతో నీళ్లు పోసి వనాన్ని తయారు చేశాను. ఇప్పుడు ఒక చిన్న అడవిలాగా తయారైంది. విద్యార్థుల్లో రోబోటిక్స్ మీద ఆసక్తి పెంచే సాహిత్యాన్ని ఉంచి కంప్యూటర్లు, కిట్లు పంపిణీ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్లో రోబోటిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఒక 3 స్కూల్స్ నుంచి సైన్స్ టీచర్లని, కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళకి రోబోటిక్స్ మీద ఒక గైడెన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి దానికి కావాల్సిన కిట్లు, ల్యాప్టాప్లు ప్రొవైడ్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొంచెం యాక్టివ్గా ఆ రోబోటిక్స్ మీద కూడా పిల్లలకి అవగాహన కోసం ప్లాన్ చేస్తున్నాం. కరవది స్కూలు, తర్వాత చెన్నారెడ్డిపల్లి ఒక హై స్కూల్లో సెటప్ అరేంజ్ చేశాం. ఆరోగ్యం కోసం సైకిల్ ఉపయోగించాలంటున్న డాక్టర్ సుధాకర్ తను ఆచరిస్తూ అందరికీ చెబుతున్నారు. ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుంది. ఒక్కరే చేస్తే ఏమవుతుందని కాదు, ఆ ప్రయత్నం చేయటమే బహుదా ప్రశంసనీయం. సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయండి. కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉండవు. బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా పెరుగుతుంది. కాళ్ళలో ఉన్న కండరాలకి గట్టితనం వస్తుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మనం ఎంత ఆహారం తీసుకున్న ముందు క్యాలరీస్ తగ్గుతాయి. కొవ్వుగా మారకుండా సైక్లింగ్ వలన మన శరీరాన్ని సమంగా ఉండేటట్టు చూసుకోవడానికి అవకాశం ఉంది.